హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఎంతో ఈజీగా సింపుల్గా టమాటా రైస్ చేసుకుందామండి. ముందుగా టమాటాలు ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. నేను చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. అవి వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టమైతే ముక్కలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. టమాటా మగ్గిపోయాక బాగా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాను రైస్ని. బాస్మతి రైస్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేశాక ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం ఉడికొచ్చాక విజిల్ పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. తర్వాత వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోవడమేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.